ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేసును బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమోతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తేసు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను పై మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో నా యందున్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూచితిరో అట్టివన్నిటినీ చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి అని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉండిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలో కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమి కలిగియుండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వారి అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకొన్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములలోను పుచ్చుకొను విషయములలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. ఈ మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమయ్యున్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తేస్తునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలోనున్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.